ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మార్గశీర్ష మాసంలో షష్ఠీ తిథి అనేటువంటిది చాలా గొప్పదండి. షష్ఠీ తిథి నాడు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవాలి. సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కృత్తికా నక్షత్ర శుభముహూర్తాన రెల్లు పొదలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించాడు. శరవణభవుడు అంటారు. ఆయనకి 6 తలలు ఉన్నాయి కదా, అందుకని అనమాట శరవణభవుడు. మృగశిర నక్షత్రం కనుక కలిసి వస్తే ఆ తిథి మరింత ఫలప్రదంగా ఉంటుంది. మనకి జీవితంలో కాలసర్పదోషం ఉన్నవారు ఈ రోజున నాగుల్ని పూజించి సుబ్రహ్మణ్య స్వామి వారికి దవనంతో పూజించి బ్రహ్మచారికి భోజనం పెట్టి వస్త్రదానం చేస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి అంటుంది శాస్త్రం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధన. కుజదోషం ఉన్నవాళ్ళు దశ అంతర్దశలు నడుస్తున్న వాళ్ళు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించటం చాలా శుభదాయకం. వివాహమైన వారు దంపత సమేతంగా ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏ విధంగా ఆరాధించాలి అంటే, ఆయన్ని గనక తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే సంగీతం, నాట్యం ఇటువంటి రంగాల్లో, కళారంగాల్లో కూడాను చాలా అభివృద్ధి కలిగి తీరుతుంది. వండిన అన్నంతో అభిషేకం కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్లు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అధికార పదవులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి విజయం కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పిన నగ్న సత్యం. అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి నీళ్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనుక అర్చన చేసినట్లయితే సౌందర్యం పెరుగుతుంది. కుంకుమ కలిపిన నీళ్లతో కనుక కుంకుమ పువ్వు నీళ్ళల్లో వేసి ఆ నీటితో కనుక సుబ్రహ్మణ్య స్వామిని కనుక అభిషేకం చేస్తే సౌందర్యం పెరుగుతుంది. మంచి అందం కలిగిన వాళ్ళుగా తయారవుతారన్నమాట. నువ్వుల నూనెతో కనుక స్వామికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. ఎప్పుడు అనారోగ్యంతో కొట్టుమిట్టాడేటువంటి వాళ్ళు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అభిషేకించినట్లయితే రకరకాల భయాలు, ఆందోళనలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సేనశ్రీ అనే పేరు కూడా చాలా గొప్పది. సేన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆడపిల్లలకైతే సేనశ్రీ కృషిత అని పెట్టుకోండి పేరు. చాలా అదృష్టం కలిసి వస్తుంది. తండ్రికి, తల్లికి అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. విపరీతంగా డబ్బు సంపాదించే లక్షణం వస్తుంది ఆ అమ్మాయి పుట్టినప్పుడు. అంటే అట్లాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. సేనశ్రీ కృషిత, బంగారు తల్లిలాగా పెరుగుతుందన్నమాట. చిన్నప్పటి నుంచే విమానాల్లో తిరిగేటువంటి లక్షణాలు ఉంటాయి, కార్లలో తిరిగే లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఈ అమ్మాయి పుట్టిన వేళా విశేషాల నుంచి వస్తాయి అన్నమాట. అక్కడ సుబ్రహ్మణ్యుడే సాక్షాత్తు, ఆయన సేనాధిపతి కదండి. అందుకని ఆయనకే ఉంటాయి అన్ని చేతులు ఆయనకే ఉంటాయి. అన్ని అదృష్టాలు ఆయన చేతిలోనే ఉంటాయి. అందుచేత ఆ పేరు కలిగినటువంటి పాప అయినా సరే చాలా విశేషకరమైన ప్రభావాన్ని మీ కుటుంబానికి ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి కూడా చెప్పచ్చు ఈ విధంగా. అంతేకాకుండా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రటి మందార పువ్వులతో కనుక పూజ చేస్తే, ఒక మాలికను కట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక ఆలయాల్లో సమర్పిస్తే చాలా విశేషకరంగా కుజదోషం పోతుంది. అలాగే దానిమ్మ పండు ఉంది చూసారా, ఈ దానిమ్మ పండు గింజలు తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించి భక్తులకి అందరికీ పంచిపెట్టాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో. ఇలా కనుక చేసినట్లయితే కుజదోష తీవ్రత తగ్గిపోతుందన్నమాట. అలాగే నాగదోషం ఉన్నవాళ్ళు
తప్పనిసరిగా రాహుకాలంలో 8 గంటల దగ్గర నుంచి మంగళవారం మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో నిమ్మకాయ డొప్పలో ఆవ నూనె పోసి దీపం పెడితే నాగదోషం అనేటువంటిది నివారించబడుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో. వివాహం కావలసినటువంటి యువకులు ఎవరైనా సరే స్వామిని దర్శించి కాత్యాయని వ్రతం పుస్తకాలు కనుక పంచినట్లయితే, దేవాలయంలో పంచినట్లయితే వెంటనే వివాహం కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కుజదోషం ఉన్నవాళ్ళు కొత్త చిలక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వత్తిలాగా తయారు చేసి నెయ్యిలో ముంచి ఆగ్నేయ దిక్కులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గనక దీపారాధన చేసినట్లయితే తప్పనిసరిగా కుజదోషం ఉన్నవాళ్ళు రక్షించబడతారు, ఆ దోషాన్ని నుంచి బయటపడతారు సుమా. కుమారస్వామిని మారేడు దళాలతో పూజ చేస్తూ శరవణ భవ అనే నామాన్ని జపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. స్వామిని మందార పూలతో పూజ చేస్తూనే ఓం స్కందాయ నమః అని జపిస్తే అంతఃశత్రువుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ మధ్యకాలంలో కరింగిణి మాల అని అమ్ముతున్నారు చాలామంది. ఆ మాల ఊరికే వేసుకోగానే సరిపోదు, ఓం స్కందాయ నమః అనే మంత్రం చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైన మాలగా గ్రహిద్దాం. అంతేకాకుండా పిల్లల ప్రేమ దూరమైన తల్లిదండ్రులు పిల్లల ఆప్యాయత అనురాగం కోసం గులాబీ పూల మాలను గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పిస్తే ఆప్యాయత ఆదరణ బాగా పెరిగేటట్టుగా, తల్లిదండ్రులు ప్రేమతో చూసేట్టుగా చేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అని చెప్పేసి. ఎందుకని ఇవన్నీ ఈరోజు చెప్పుకుంటున్నామంటే మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి అంత గొప్ప విలువైనది. ఇది సుబ్రహ్మణ్యేశ్వరి ఆరాధనకు చాలా అనువైనటువంటి సుదినం.